నిజ నిజాలు తెలియకముందే ఒక వ్యక్తిని దోషిగా నిర్ణయించే అధికారం సోషల్ మీడియాకు ఉందా? 18 సెకండ్ల వీడియో ఒక మనిషి జీవితాన్ని అంతం చేయగలదా? కేరళలో జరిగిన దీపక్ ఆత్మహత్య ఉదంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తప్పుడు లైంగిక ఆరోపణలు, నెటిజన్ల విచక్షణారహితమైన ట్రోలింగ్ ఒక సామాన్య మధ్యతరగతి యువకుణ్ణి బలి తీసుకున్నాయి. ఈ అన్యాయానికి నిరసనగా ఇప్పుడు కేరళ యువత రోడ్లపైకి, బస్సుల్లోకి అట్టపెట్టెలు పట్టుకుని వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. కేరళలోని కోచికోడుకు చెందిన దీపక్ ఇటీవలి పయ్యన్నూర్ వెళుతున్న బస్సులో ప్రయాణించాడు. ఆ తర్వాత అతని జీవితం తలకిందులైంది. బస్సులో తనను అసభ్యంగా తాకాడని ఆరోపిస్తూ ఒక మహిళ దీపక్ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో వెనుక ఉన్న వాస్తవం ఏంటో తెలుసుకోకుండా నెటిజన్లు అతన్ని కామాంధుడని, వేటగాడని ముద్ర వేశారు. ఆ వీడియో క్షణాల్లో లక్షల మందికి చేరింది. ఎటువంటి పోలీసు విచారణ లేకుండానే సోషల్ మీడియా వేదికగా జరిగిన ఈ డిజిటల్ హ్యాంగింగ్ను తట్టుకోలేకపోయాడు ఆ వ్యక్తి. సమాజంలో పరువు పోయిందని, తనను అందరూ నేరస్తుడిలా చూస్తున్నారని కుమిలిపోయిన దీపక్ తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. దీపక్ మరణం తర్వాత ఈ కేసులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. సదరు మహిళ తీసిన వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన స్నేహితులు, బస్సులోని ఇతర ప్రయాణికులు దీపక్ ఎలాంటి తప్పు చేయలేదని వాదించారు. రద్దీగా ఉండే బస్సులో పొరపాటున చెయ్యి తగలడంతో ఆమె ఆ వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేసిందని ఆరోపణలొస్తున్నాయి. దీంతో పోలీసులు ఇప్పుడు ఆ మహిళపై ఆత్మహత్య ప్రేరణ కింద కేసు నమోదు చేశారు. పోలీసుల రాకను గమనించిన ఆమె ప్రస్తుతం పరారీలో ఉండటం, ఆమె ఫోన్ కోసం గాలింపు చేపట్టడం పలు అనుమానాలకు దారితీస్తోంది. దీపక్ మరణానికి నిరసనగా కేరళలో ఒక వినూత్న ఉద్యమం మొదలైంది. మగాళ్లకు గౌరవం ఉంటుంది, ప్రతిస్పర్శ నేరం కాదు అనే నినాదాలతో పురుషులు బస్సుల్లో అట్టపెట్టెలతో తిరుగుతున్నారు. మహిళలకు దూరంగా ఉండాలని, పొరపాటున చేయి తగిలినా తమ జీవితాలు నాశనమవుతాయనే భయంతో కార్డ్బోర్డ్ ప్లకార్డ్స్ నిరసనను చేపట్టారు. బస్సుల్లో కండక్టర్ల నుంచి చాలా మంది కార్డ్బోర్డులు పక్కన పెట్టుకుని చుట్టుకుని కొందరు కనిపించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సైతం ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ నిరసనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చట్టం తన పని తాను చేయకముందే సోషల్ మీడియాలో తీర్పులు చెప్పే సంస్కృతి పెరిగిపోతోంది. ఒక మహిళ ఆరోపణ చేయగానే అది నిజమని గుడ్డిగా నమ్మే సమాజం ఒక వ్యక్తి ఆత్మగౌరవాన్ని మంటగలుపుతోంది. అయితే దీపక్ మరణానికి కారణమైన వారికి కఠిన శిక్ష పడాలని, భవిష్యత్తులో ఇలాంటి డిజిటల్ విచారణలు ఆగిపోవాలని అందరూ కోరుకుంటున్నారు.